హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్లో టెక్స్ట్ టు కాలమ్స్ గురించి బేసిక్స్ అనేది చూపిస్తాను. మనకి ఎక్సెల్లో టెక్స్ట్ టు కాలమ్స్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఒక సెల్లో ఉన్న డేటాని కానీ నేమ్ని కానీ, ఇప్పుడు ఈ సెల్లో నేమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ నేమ్స్ని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేయాలంటే మనం ఎక్సెల్లో ఫార్ములాస్ అప్లై చేసి ఈ సెల్లో ఉన్న నేమ్స్ని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేస్తాం. కానీ వితౌట్ ఎనీ ఫార్ములా అప్లై చేయకుండా ఈ సెల్లో ఉన్న నేమ్స్ని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేయాలంటే మనం ఎక్సెల్లో టెక్స్ట్ టు కాలమ్స్ అప్లై చేసి ఈ సెల్లో ఉన్న నేమ్స్ని మల్టిపుల్ కాలమ్స్లోకి చాలా ఈజీగా స్ప్లిట్ చేయొచ్చు. ఎలా అంటే, ఈ సెల్లో ఉన్న అరుణ్ ప్రసాద్లో అరుణ్ని ఫస్ట్ నేమ్లోకి, ప్రసాద్ని లాస్ట్ నేమ్లోకి తీసుకురావాలంటే మనం ఫస్ట్ ఈ నేమ్స్ డేటా టోటల్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ రిబ్బన్లో డేటా కనిపిస్తుంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకి టెక్స్ట్ టు కాలమ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మనకి టెక్స్ట్ టు కాలమ్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి డీలిమిటెడ్, ఇంకోటి ఫిక్స్డ్ విత్. ఫస్ట్ నేను మీకు డీలిమిటెడ్ గురించి చెప్తాను, ఆ తర్వాత ఫిక్స్డ్ విత్ గురించి చెప్తాను. మనకి డిఫాల్ట్గా డీలిమిటెడ్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడైతే మనం టెక్స్ట్ టు కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటామో. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇందులో మనకి డెలిమిటర్స్ ఉంటాయి. డెలిమిటర్స్ అంటే ట్యాబ్స్, సెమీకోలం, కామా అండ్ స్పేస్ అండ్ అదర్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న నేమ్స్లో డెలిమిటర్ ఏంటి? కామా ఇస్ ద డెలిమిటర్. ఇప్పుడు మనం ఈ నేమ్స్ని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేయాలంటే మనకి నేమ్కి మధ్యలో సపరేటర్ ఏంటి? కామా. కామా ఇస్ ద సపరేటర్ కాబట్టి అంటే డెలిమిటర్. ఇక్కడ టెక్స్ట్ టు కాలమ్ విండోలో ఇక్కడ మనకు కామా అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు డేటా ప్రివ్యూ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం కామాని చెక్ చేసామో మనకి ఆ సెల్లో ఉన్న నేమ్స్ డేటా అనేది మల్టిపుల్ కాలమ్స్లోకి ఇలా స్ప్లిట్ అవుతుందని చూపిస్తుంది. ఇప్పుడు అన్చెక్ చేశాను అనుకోండి, చూడండి మనకు కామాతోనే కనిపిస్తుంది. చెక్ చేయగానే చూడండి ఇలా స్ప్లిట్ అవుతుందని కనిపిస్తుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డెస్టినేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ సెల్లో ఉన్న నేమ్స్ని ఏ కాలమ్స్లోకి మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం అడ్రస్ అంటే ఆ కాలం రిఫరెన్స్ అనేది ఇక్కడ డెస్టినేషన్లో మనం మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ సెల్లో ఉన్న నేమ్సే సపరేట్గా స్ప్లిట్ అవుతాయి. చూడండి ఫినిష్ అని చూడండి, ఈ సెల్లో ఉన్న నేమ్సే అరుణ్ ప్రసాద్లోంచి ప్రసాద్ అనేది కట్ అయిపోయి ఇక్కడ ఫస్ట్ నేమ్లోకి వచ్చింది. చూడండి మనకి ఇలా కాకుండా ఈ సెల్లో ఉన్న నేమ్స్లో అరుణ్ అనేది ఈ ఫస్ట్ నేమ్లోకి రావాలి, ప్రసాద్ అనేది ఈ లాస్ట్ నేమ్లోకి రావాలి. కాబట్టి టెక్స్ట్ టు కాలమ్స్లోకి వెళ్ళి డీలిమిటెడ్, నెక్స్ట్ కామా సెలెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్లో మనం ఏ కాలమ్స్లోకి అయితే స్ప్లిట్ చేయాలనుకుంటామో ఆ కాలం రిఫరెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు డెస్టినేషన్లో క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఈ బి కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ అయింది కదా. సెలెక్ట్ అయినాక ఫినిష్ పై క్లిక్ చేయండి. చూడండి మనకి ఈ సెల్లో ఉన్న నేమ్స్లో అరుణ్ అనేది ఫస్ట్ నేమ్లోకి, ప్రసాద్ అనేది లాస్ట్ నేమ్లోకి స్ప్లిట్ అయ్యి వచ్చింది. ఇప్పుడు వన్ మోర్ అండి, ఇక్కడ కూడా సేమ్ నేమ్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ నేమ్స్ని సపరేట్ కాలమ్స్లకి ఎలా స్ప్లిట్ చేయొచ్చు చూడండి. ఈ నేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ టు కాలమ్స్, డీలిమిటెడ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ నేమ్స్లో ఉన్న డెలిమిటర్ ఏంటిది? కామా. కామాతో పాటు వన్ మోర్ డెలిమిటర్ ఉందండి. చూడండి కామాతో పాటు స్పేస్ కూడా ఉంది. అప్పుడు ఇందులో మనం కామాతో పాటు స్పేస్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ డేటా ప్రివ్యూ కనిపిస్తుంది. నేను స్పేస్ని అన్చెక్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ స్పేస్ యాడ్ అవుతుంది. ప్రసాద్కి ముందు, కుమార్కి ముందు స్పేస్ని సెలెక్ట్ చేసామంటే చూడండి స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ డెస్టినేషన్, మనం ఏ కాలంలోకి అయితే ఆ నేమ్స్ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు ఫినిష్ పై క్లిక్ చేయండి. చూడండి మనకి అరుణ్ ప్రసాద్ నుంచి అరుణ్ అనేది ఫస్ట్ నేమ్, ప్రసాద్ అనేది లాస్ట్ నేమ్. అండ్ వన్ మోర్ అండి, ఇక్కడ కూడా సేమ్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేమ్కి మధ్యలో స్లాష్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ నేమ్స్ని మల్టిపుల్ కాలమ్స్లోకి టెక్స్ట్ టు కాలమ్ అప్లై చేసి ఎలా స్ప్లిట్ చేయొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి ఈ నేమ్స్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టు కాలమ్స్, డీలిమిటెడ్. నెక్స్ట్ ఇక్కడ మనకి నేమ్కి మధ్యలో ఉన్న డెలిమిటర్ ఏంటి? ఈ నేమ్స్ని ఏ సపరేట్ చేస్తుంది? స్లాష్ అనేది సపరేట్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ టెక్స్ట్ టు కాలమ్ విండోలో స్లాష్ ఉందా? లేదు. ఇక్కడ అదర్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ నేమ్ ఏ డెలిమిటర్ అవుతుందో
అంటే ఏ సపరేటర్ అయితే ఉందో దాన్ని ఇక్కడ అదర్లో మెన్షన్ చేయండి. స్లాష్ మెన్షన్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ డెస్టినేషన్ ఏంటో చెప్పాను కదా, మనం ఈ సెల్లో ఉన్న నేమ్స్ని ఏ కాలమ్స్లోకి అయితే స్ప్లిట్ చేస్తామో దాని సెల్ రిఫరెన్స్ బీన్ సెలెక్ట్ చేసుకొని ఫినిష్. చూడండి మనకి నేమ్స్ అనేది స్ప్లిట్ అయింది. ఇక్కడ ఒకటి గమనించండి, నేమ్స్ అన్ని కరెక్ట్గా స్ప్లిట్ అయ్యాయా రాంగ్గా స్ప్లిట్ అయ్యాయా? 100% రాంగ్ అనే స్ప్లిట్ అయినాయి. చూడండి ఫస్ట్ నేమ్స్ అన్ని కరెక్ట్ అనే వచ్చాయి, కానీ లాస్ట్ నేమ్ ఇక్కడ ప్రసాద్ అనేది డి కాలంలో వచ్చింది. మళ్ళా సమీర్ కుమార్లో కుమార్ అనేది ఈ కాలంలో వచ్చింది. ఇక్కడ మోహన్ ప్రసాద్లో ప్రసాద్ అనేది ఎఫ్లోకి వచ్చింది. ఇది రాంగ్గా స్ప్లిట్ అయింది. ఇప్పుడు ఇది రాంగ్గా స్ప్లిట్ కానికి కారణం ఎవరండి? మనమా టెక్స్ట్ కాలమా? 100% మనమే. ఎందుకంటే మనం ఎలా అయితే టెక్స్ట్ కాలమ్స్కి చెప్తామో అది అదే విధంగా స్ప్లిట్ చేస్తుంది. ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ డేటాని డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ నేమ్స్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కాలమ్స్ డీలిమిటెడ్. నెక్స్ట్ మనకి ఏమన్నా స్లాష్ ఉంది కదా, ఇప్పుడు అదర్లో స్లాష్ సెలెక్ట్ చేసుకున్నాం కరెక్ట్గానే. కానీ ఇక్కడ చూడండి, ఇందులో అరుణ్ ప్రసాద్లో స్లాష్ అనేది 2 times ఉంది, అర్జున్ కుమార్లో 1 time ఉంది, సమీర్ కుమార్లో 3 times ఉంది, అండ్ మోహన్ ప్రసాద్లో 4 times ఉంది స్లాష్ అనేది. మనం ఎప్పుడైతే ఇక్కడ టెక్స్ట్ కాలం విండోలో అదర్లో స్లాష్ అప్లై చేసామో అది ఏం చేస్తుందంటే ఆ నేమ్లో ఎన్నిసార్లు స్లాష్ ఉందో అదే ఎన్నిసార్లు డెలిమిటర్ ఉందో అది అన్నిసార్లు కౌంట్ చేస్తుంది దాన్ని. ఎలా అంటే ఇక్కడ అరుణ్ ప్రసాద్లో స్లాష్ అనేది 2 times ఉంది, అది 2 times కౌంట్ చేసింది. అలానే సమీర్ కుమార్లో 3 times ఉంది, ఇక్కడ 3 times కౌంట్ చేసింది. కానీ మనకి ఈ నేమ్స్ అనేది అరుణ్ అనేది ఫస్ట్ నేమ్లోకి, ప్రసాద్ అనేది లాస్ట్ నేమ్లోకి కరెక్ట్గా రావాలంటే ఇక్కడ టెక్స్ట్ కాలంలో మనం ముందే చెప్పాలి దీనికి. ఇక్కడ అప్లై చేసిన స్లాష్ని ఓన్లీ 1 time మాత్రమే కౌంట్ చేయి. అక్కడ స్లాష్ 2 సార్లు ఉండని, 4 సార్లు ఉండని, 5 సార్లునే ఉండని, ఎన్నిసార్లు ఉన్నా ఓన్లీ 1 time మాత్రమే కౌంట్ చేయమని మనం ముందుగానే చెప్పాలి. ఎలా అంటే ఇక్కడ 3 consecutive డెలిమీటర్స్ యాజ్ 1 దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ డేటా ప్రివ్యూలో చూడండి, సెలెక్ట్ చేయగానే డేటా ఎలా కనిపిస్తుందో. దీన్ని అన్చెక్ చేశాను చూడండి, డేటా ప్రివ్యూ చేంజ్ అయిపోయింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ బి కాలం ఫినిష్. చూడండి ఇప్పుడు డేటా అనేది కరెక్ట్గా స్ప్లిట్ అయింది. అండ్ ఇక్కడ 1 more అండి, ఇక్కడ నంబర్స్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి, ఈ నంబర్స్ వచ్చి టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అవి నంబర్సే కదా టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయి ఏంటి అని అంటున్నాడే అనుకోవచ్చు. కరెక్టే అండి, ఇవి మనకు కనిపించేటివి నంబర్సే, కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఇక్కడ ఏబిసి ఎంటర్ 1 2 3 ఎంటర్. ఇలా చూడండి మనకి టెక్స్ట్ అనేది ఏ అలైన్మెంట్లో ఉంది, లెఫ్ట్లో ఉంది. నంబర్ ఎక్కడ ఉంది, రైట్లో ఉంది. ఎక్సెల్ అనేది ఆటోమేటిక్గా మనం నంబర్ ఎంటర్ చేసినప్పుడు ఆ నంబర్ని రైట్ అలైన్మెంట్లోకి తీసుకుంటుంది డిఫాల్ట్గా. టెక్స్ట్ని ఎంటర్ చేసినప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్లోకి తీసుకుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న నంబర్స్ ఏ అలైన్మెంట్లో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. అంటే ఈ నంబర్స్ వచ్చి టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్నాయి, నంబర్స్లో కాదు. నంబర్ ఫార్మేట్లోకి చేంజ్ చేయాలంటే అది టెక్స్ట్ కాలం అప్లై చేసి ఈ టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్న నంబర్స్ని నంబర్ ఫార్మేట్లోకి ఎలా తీసుకురావచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ నంబర్స్ నేను సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కాలమ్స్ డీలిమిటెడ్. ఇక్కడ మనకి ఇందులో మనం టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్న నంబర్ని నంబర్ ఫార్మేట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ డెలిమిటర్తోని మనకు సంబంధం లేదు, అన్చెక్ చేసేయండి మొత్తం. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఫార్మాటే ఉంటుంది డిఫాల్ట్గా. ఒకవేళ జనరల్ ఫార్మాట్ చెక్ చేసి లేకపోతే చెక్ చేయండి, జనరల్ చెక్ చేసి ఫినిష్. చూడండి నంబర్స్ అన్నీ రైట్ అలైన్మెంట్లోకి వచ్చాయి. అండ్ ఇక్కడ 1 more అండి, ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, ఎంప్లాయీ నేమ్, అడ్రస్ అండ్ సిటీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాలో ఎంప్లాయీ నేమ్లోకి ఎంప్లాయీ నేమ్, అడ్రస్లోకి అడ్రస్, సిటీలోకి సిటీ నేమ్, టెక్స్ట్ కాలమ్స్ అప్లై చేసి ఎలా తీసుకురావచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ డేటాను సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కాలమ్స్. ఇక్కడ మనకి చూడండి మనం ఎప్పుడైతే ఈ డేటాను సెలెక్ట్ చేసుకున్నామో మనకి ఫిక్స్డ్ విత్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ చూడండి ఇక్కడ డేటా అనేది మనకి కనిపిస్తుంది చూడండి, యారో మార్క్స్ లైన్స్ పడ్డాయి చూడండి ప్రతిదానికి. ఇక్కడ ఈ యారో మార్క్స్ లైన్స్ సెట్ చేసుకోవాలి మనం, మనకి ఆ డేటా అనేది ఎలా స్ప్లిట్ కావాలి. ఇక్కడ ఈ యారో మార్క్ అనేది ఇక్కడ సిటీలోకి తీసుకురాని ఇక్కడ ఉన్న యారో మార్క్స్ని మనకు అవసరం లేదు తీసేయండి. ఈ యారో మార్క్ పై డబుల్ క్లిక్ చేసినా అది వెళ్ళిపోతుంది, లేకపోతే పట్టుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు, లేదంటే దానిపై డబుల్ క్లిక్ ఇచ్చేసేయండి రిమూవ్ అవుతుంది.
చూడండి ఇప్పుడు ఇలా చూడండి మనకి డేటా ప్రివ్యూ అనేది కరెక్ట్గా అనిపిస్తుంది. నేమ్స్ అన్ని నేమ్ కాలంలోకి వస్తాయి, అడ్రస్ అన్ని అడ్రస్ కాలంలోకి వస్తాయి, సిటీ నేమ్స్ అన్ని సిటీ కాలంలోకి వస్తాయి. నెక్స్ట్ సేమ్ ఇందులో కూడా డెస్టినేషన్, మనం ఏ కాలమ్స్లోకి అయితే ఈ డేటాని స్ప్లిట్ చేయాలనుకున్నామో ఆ సెల్ రిఫరెన్స్ అనేది డెస్టినేషన్ ఇవ్వాలి. ఫినిష్ పై క్లిక్ చేయండి. చూడండి నేమ్స్ అన్ని నేమ్ కాలంలోకి, అడ్రస్ అన్ని అడ్రస్ కాలంలోకి, సిటీ నేమ్స్ అన్ని సిటీ కాలంలోకి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎక్సెల్లో టెక్స్ట్ టు కాలమ్స్ ఎలా యూజ్ అవుతుందో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.